నేను ఈ టెంట్ తీసుకొని 2 months అవుతుంది. 2 months నుంచి ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు. నేను ట్రిప్స్కి తీసుకెళ్ళినా కానీ కుదరలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం కాకుండా ఎప్పుడు తెలుస్తాం మంచిది కదా. దీన్ని మొత్తం అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఇది బయటకి తీయాలి. ఇది మెయిన్ టెంట్ అనుకుంటా. ఇక్కడ స్టీల్ పెట్టిండు, చూద్దాం అదేందో. లోపల ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టిక్స్ ఇచ్చిండు. ఇవి ఇప్పుడే యూజ్ అవుతుంది. ఒక నిమిషం, చాలా లాంగ్ ఉన్నాయి. ఇది నాకు తెలిసి మెయిన్ పార్ట్ కిందది. ఇక్కడ నుంచి హోల్స్ పెట్టిట్టు. ఒక నిమిషం అయితే అమ్మా ఎంత కష్టమవుతుంది. ఈ మిడిల్ ఎంత ఉంటుందా, గాలి వస్తుంది. అప్పటి నుంచి ఖాళీ ఉంది, ఇప్పుడు సడన్గా గాలి వస్తుంది. అమ్మా ఈ హోల్స్ ఉన్నాయి వెనకాల. ఈ హోల్స్లో పెడితే అంటే పాకెట్స్లో ఉన్నాయి. అమ్మో ఒక్క సైడ్ అయిపోయింది ఇప్పుడు. అమ్మో ఒక్క నిమిషం ఈ క్లిప్ షాట్ ఇద్దామా. ఫస్ట్ పని అయిపోయింది. ఇదే టెంట్, మెయిన్ టెంట్. తర్వాత ఇది పైన కవర్ అని చెప్పిండు, అంటే రెయిన్ కోట్ లాగా. దీనికి ఓపెనింగ్ ఉంది. ఎట్ సైడ్ వేసుకోవాలి ఈ ఓపెనింగ్, మన సైడ్ అనుకోవాలా.
దీన్ని ఒక్కలు పెట్టాలంటే మస్తు పని ఉంటుంది. ఇద్దరుంటే బెటర్, ఇద్దరుంటే చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఈ తార్లు ఇచ్చిండు, తార్లు నాకు తెలిసి దీనికి టై చేయడానికి ఈ పైన జస్ట్ కవర్లా ఉంది కదా, కవర్లా కాకుండా కొంచెం టై చేస్తే రెండు కలిపి ఉంటాయి. తర్వాత ఇచ్చిండు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి మొత్తం. ఇక్కడ అచ్చా కార్నర్స్కి 4, ఇక్కడ మిడిల్లో అది పెట్టిండు తార్లా ఉన్నాయి మిడిల్లోకి, వాటికి 4. మిగతా మరి ఎక్స్ట్రా కావాలంటే పెట్టుకోవచ్చు అనుకుంటా మరి, లేకపోతే ఇట్లా ఎగురుకుంటా పోతుంది బయట పెట్టుకుంటే. అందుకే ఇవి మెయిన్గా ఇవి ఇవి మనకి లోపలి ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఇట్లా లోపలి పెట్టి మనం గ్రౌండ్కి కొట్టేసినాం అనుకో, ఇక్కడ ఈ మట్టిలో పెడతాం కదా, మట్టిలో పెట్టి గట్టిగా కొడితే ఏడిపోకుండా ఉంటాము. ప్లస్ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చిండు, ఇటు సైడ్ ప్రతి సైడ్ ఒక్కొక్కటి ఉంది. సో అట్లా అది పెట్టుకొని చూడొచ్చు. ఇది పైనది అట్లా పైన కోసం బ్రీతింగ్ కోసం పెట్టినట్టు అంటే ఇట్లా స్పేస్ కోసమా. ఇంకా సైడ్స్కి లోపలికి వెళ్ళి వద్దాం ఎట్లుందో. ఇక్కడ నుంచి ఇది ఓపెన్ పెట్టిండో, నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాను. ఓకే, లోపలైతే ఇంకా ఇద్దరు రావచ్చు ఇడికి, ఇద్దరు ఈజీగా వస్తారు. అయితే నిజం చెప్పాలంటే కొంచెం హాట్గా అనిపిస్తుంది లోపలికి రాగానే. నాకు తెలిసి ఏం లేకపోతే బయట టెంట్ పెట్టకుండా ఉండొచ్చు అనుకుంటా నార్మల్గా, అంటే ఓపెన్ చేసి ఉంచాలేమో లోపల అది కావాలంటే. నాకు మొత్తం ఒక్కరిని కలిపి పెట్టడానికి 10 minutes పట్టింది ఫుల్గా. ఇక్కడ అంటే ఇల్లు కాబట్టి ఏదో మెల్లగా ఆరామ్ చేసుకున్నాం, కానీ బయట అంటే కొంచెం ఇంకా కండిషన్స్ గలీజ్ ఉంటాయి కదా. వాన పడవచ్చు, లేకపోతే గాలి ఫుల్ రావచ్చు, లేకపోతే కొండ మీద చలి పెడుతుండొచ్చు. పక్క ఇద్దరైతే ఉంటే బెటర్ నాకు తెలిసి. ఇద్దరు ఉంటే చాలా ఈజీగా పెట్టచ్చు, నాలాగా ఒక్కరు ఉంటే కష్టము. ప్లస్ 3 members కదా ఇది, 2 or 3 members ఉన్నప్పుడు ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లుందో అట్లా పెట్టడానికి ట్రై చేద్దాము. మొత్తం తీసేసి దానికి ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఇంత బండలు అయితే లేకుండే నేను ఓపెన్ చేసినప్పుడు. నేను ఇప్పుడు ఒక్కరిని పెట్టడం ఎక్కువ. మా ఫ్రెండ్ అనుకున్నప్పుడన్నా మొత్తం అవి పెట్టేస్తారు. ఇట్లా ఫోల్డ్ చేయొద్దు అని వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క సైడ్ మడత పెట్టి కట్ సైజ్ చూసుకోవాలంటే దూల ఎరిపోతుంది. చాలా బండగానే ఉంది, కానీ ఇప్పుడైతే పెట్టేస్తా. ఇప్పుడు ఇది ఓపెన్ చాలా బండ ఉంది అమ్మో. ఇది ఇప్పుడు ఓపెన్ చేసినాం కాబట్టి మనకి కొంచెం ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం ఇదే నేను ట్రిప్లో ఓపెన్ చేసి ఉంటే ఇమాజిన్ చేసుకుంటే ఎట్లుంది, ఆ మట్టిలో కానీ ఏదైనా వానలు కానీ అటు పెడుతుంటే నాకు పిచ్చిలేస్తుండే. ఇప్పుడు పెట్టినా కానీ జస్ట్ దుమ్ముతో పోయింది మొత్తము. మా ఫ్రెండ్ కానీ ఎప్పుడైనా తీసుకొచ్చి మొత్తము లేఅవుట్ చేసి వాడిని కొంచెం చూస్తాం పర్ఫెక్ట్గా ఎట్లా పెట్టాలి, తొందరగా ఎట్లా పెట్టాలి అని. అది ఒక వేరే వీడియో తీసుకొస్తా. ఇప్పుడైతే ఇదే మీరు తీసుకుంటే టెంట్ కూడా తీసుకుంటే కొంచెం ఆ డెక్లోతన్లో కొనేటప్పుడు వాళ్ళ దగ్గర అడగాలి ఎట్లా తీయాలి, ఎట్లా పెట్టాలి అంటే. వాడు ఒక వీడియో చూపించింది మాకు యూట్యూబ్లో,
అప్పుడు అర్థమయ్యేటట్టు ఈజీగా చూపెట్టిన 2 minute వీడియో కానీ తీసి పెట్టేటప్పుడు మాత్రము ఘోరంగా అయిపోయింది. సో మీరు తీసుకుంటే తీసుకోవచ్చు అని నేను ఇప్పటికే వాడిన తర్వాత చెప్తా. అంతే, ఇప్పటికి బై.